తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతుంది. గురుకులాల్లో కాంగ్రెస్ వేల కోట్లు అవినీతి చేసిందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి జరిగిందని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. కేటీఆర్, హరీష్ రావు చర్చకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం సాక్షిగా బీఆర్ఎస్ అప్పులపై చర్చిద్దామా అంటూ ఛాలెంజ్ విసిరారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, గురుకుల పాఠశాలలకు సంబంధించి టెండర్ల వ్యవహారంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా 2000 కోట్ల అవినీతికి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నేతలు ఆరోపించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రధానంగా గురుకులాల టెండర్లు కేసీఆర్ హయాంలో చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఇస్తే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకు అదేవిధంగా రాష్ట్రానికి సంబంధం లేని గుజరాత్, బాంబే, పూణే లాంటి కంపెనీలకు ఇస్తూ వాళ్ళ నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై చర్చకు సిద్ధమా అంటూ ఈ రోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు రావాలంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సవాల్ విసిరారు. ముఖ్యంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ముఖ్యంగా పొన్నం ప్రభాకర్, అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి అజహరుద్దీన్ కి సంబంధం లేకుండానే వాళ్లకు తెలియకుండానే సీఎంఓ నుంచి ఫైళ్లు కదులుతున్నాయి, సీఎంఓ నుంచే నేరుగా ఆయా కంపెనీలకు ఫైళ్లు వెళ్తున్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి గత 15-20 రోజుల నుంచి గురుకులాల టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వస్తాను, అక్కడే దీనిపై చర్చ చేద్దామంటూ కూడా బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తు అరెస్టులు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా కనపడుతోంది. మొత్తానికైతే రాష్ట్రంలో ప్రధానంగా గురుకులాల టెండర్ల విషయంలో మొత్తం సక్రమంగానే జరిగింది, ఎట్లాంటి అవినీతి చోటు చేసుకోలేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అసలు 2000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి టెండర్లే కాలేదు, కేవలం 1600 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లే పూర్తయ్యాయంటూ కాంగ్రెస్ పార్టీ అంటుండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం 2000 కోట్ల అవినీతికి ఇందులో తెరలేపారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ కనపడుతోంది. ప్రధానంగా గురుకులాల టెండర్ల విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి టెండర్లను రద్దు చేసి తెలంగాణ కంపెనీలకు అదేవిధంగా తెలంగాణ చేనేత సహకార సంఘాలతో పాటు తెలంగాణలో గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఇచ్చి వారికి జీవనోపాధి కల్పించే విధంగా చేసిందో ఇప్పుడు కూడా అదే రకంగా చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.